అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. హలో అనిల్ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, ఫ్యాంటాస్టిక్. హౌ అబౌట్ యూ? ఐమ్ డూయింగ్ గుడ్. చెప్పండి. సో అనిల్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మనందరినీ డిస్టర్బ్ చేస్తున్న ఒక కాన్సెప్ట్ ఆర్ యాక్టివిటీ ఏదన్నా ఉందంటే ఈ బెట్టింగ్ యాప్స్. సో మనం రీసెంట్గా చూసాం, సజ్జనార్ గారు దాన్ని ఒక ప్రమోట్ చేసి ట్వీట్ చేస్తూ కంటిన్యూస్గా 4 months నుంచి ఆయన ట్వీట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా ఈ మధ్య బాగా అరెస్ట్ చేస్తున్నారు. సో దాని ద్వారా మనకి బాగా తెలుస్తుంది, అంతకు ముందు కూడా ఉంది కానీ బట్ ఇప్పుడు ఎక్కువగా లైమ్ లైట్లోకి వస్తుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసేవాళ్ళు దీన్ని ఎలా క్రియేట్ చేస్తారు అసలు? అంటే క్రియేట్ చేయటం కన్నా ముందు మీరు అన్న ప్రశ్నకు, సో బెట్టింగ్ అనేది ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ పార్ట్ ఆఫ్ అవర్ డిఎన్ఏ. మనం ఆంధ్ర సైడ్ చూస్తుంటే కాక్ ఫైట్, అవును, గుర్ర పందాలు కావచ్చు, బుల్ రేస్ కావచ్చు, మన హైదరాబాద్లో చూస్తే హార్స్ రేస్ కావచ్చు. సో ఇట్స్ ఇన్హెరిటెడ్ పార్ట్. అంటే పత్తాలు ఆడుకోవటం, పండుగలు అనేది బెట్టింగ్ అనేది ఇట్స్ ఇన్హెరిటెడ్ పార్ట్. అయితే దేర్ ఈజ్ నో కామన్గా ప్రీడిఫైన్డ్గా ఒక రెగ్యులేటరీ బాడీ అంటూ ఏం లేదు. అంటే ఫ్యామిలీలో నా ఇష్టం, తమ్ముడు అన్న నా ఇష్టం అన్నట్టుగా స్టేట్స్ వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చినట్టు, సెంటర్ వాళ్ళు ఇష్టం వచ్చి జరుగుతుంది. సో ప్రధానంగా దీంట్లో లోపం ఏంటంటే అండి, నాట్ అండర్స్టాండింగ్ వాట్ బెట్టింగ్ యాప్స్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే. బెట్టింగ్ యాప్స్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటంటే ఇప్పుడు రమ్మీ, ఇవన్నీ ఆడుకునే 3 పత్తాలు, ఇవన్నీ అంటే మనకు ఆటలో ఉన్నటువంటి నైపుణ్యం ఉంటుంది, మనం ఆడతాం అనమాట. వీఆర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటంటే వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గేమ్. షియర్ లక్ అనమాట. ఇట్లా బ్లాక్ జాక్ కావచ్చు, స్లాటర్ కావచ్చు, షియర్ లక్ అనమాట. దాన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు. సో చాలా వరకు స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేసినాయి అంటే గేమ్ ఆఫ్ ఛాన్స్ని తీసేసినాయి, నాట్ బ్యాన్ చేసేసినాయి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది స్టేట్స్ గేమ్ ఎక్సెప్ట్ లైక్ క్యాసినోస్ ఇన్ మణిపూర్, అట్లా కొన్ని స్టేట్స్ వేరెవర్ ఆ రిజర్వేషన్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళకు దేవ్ గివెన్ దట్. యానాంలో కూడా దే అలౌ యూ టు అట్లా. సో ఎక్కడెక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి దేర్ అలౌడ్ గేమ్ ఆఫ్ స్కిల్. దీన్ని చూసుకుని గేమ్ ఆఫ్ ఫ్యాంటసీ అని కూడా క్రియేట్ చేశారు. గేమ్ ఆఫ్ ఫ్యాంటసీ అనమాట. ఫ్యాంటసీ అంటే ఏంటంటే వర్చువల్ ప్లేయర్స్ ఉంటారు దాంట్లో. కానీ ఈ గేమ్ ఆడాలి అంటే వీడు కోర్టులో బ్యాన్ చేస్తే వీడేం చేశారు, కోర్టుకి వెళ్ళి ఈ గేమ్ ఆడాలంటే ఆ గేమ్లో అంటే వర్చువల్ ప్లేయర్సే, సేమ్ కపిల్ దేవ్, గవాస్కర్ వాళ్ళే ఆడతారు పిచ్ కూడా. సో కోర్టులో వీరు ఏం రూలింగ్ ఇచ్చారంటే కంప్లీట్గా ప్లేయర్స్, కంప్లీట్గా పిచ్చు, అంటే క్రికెట్కు అవగాహన ఉన్నవాడే దీంట్లో ప్లే చేయగలడు, కాబట్టి దీన్ని బెట్టింగ్ కింద తీసుకురావద్దు, దీన్ని గేమ్ ఆఫ్ స్కిల్ కింద తీసుకురండి అని చెప్పి ఈ డ్రీమ్ 11 ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏమీ తెలియదు, బట్ ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసేవాళ్ళు అసలు నా వరకు ఎలా రీచ్ అవుతారు అండ్ నన్ను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి దానికి ఎడిక్ట్ చేస్తారు? సో బేసిక్గా ఏంటంటే అండి, ఎవ్రీబడి వాంట్స్ క్విక్ మనీ. ఓకే, బట్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ యు ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. సో రెస్పెక్ట్ ఎక్కువ. యూ కెన్ బి రిఫ్రాఫ్ అండ్ వేగబౌండ్, డిఫరెంట్ ఇష్యూ. తెలుగులో అనలేం కాబట్టి ఇంగ్లీష్లో అంటున్నాం. సో వీళ్ళు చెప్తే ఎక్కువ మంది వింటారు, వీళ్ళు చెప్తే ఎక్కువ మంది కదులుతారు. పూర్వం ఎవరో ఒక సినిమా స్టార్, ఒక పొలిటికల్ లీడర్ చెప్తేనే కదిలేవారు. నౌ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్, బీ ఇట్ యాంకర్స్ ఆల్సో, అది కూడా. సో వీళ్ళని ఐడెంటిఫై చేస్తారనమాట. వీళ్ళని ఐడెంటిఫై చేసి బెట్టింగ్ యాప్స్ అనేది లీగల్గా నాట్ అలౌడ్. యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఉండదు. సో మోస్ట్ ఆఫ్ దీస్ యాప్స్ ఆర్ కరేబియన్ కంట్రీస్లో వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఇక్కడికి వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లో పోతే ఈవెన్ నెంబర్ ఇస్ ఆల్సో నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్. టెలిగ్రామ్లో మీరు చూడండి, ఎవరిది ఏ నెంబర్ అనేది మనకు తెలియదు అనమాట. సో టెలిగ్రామ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు, ఒక 100, 200, 300 మంది. అందులో నిజమైన ప్లేయర్స్ 10-20 ఉంటారు, మిగతా వాళ్ళంతా బాట్స్ ఫేక్ ప్లేయర్స్ అనమాట. అంటే నాకు వచ్చింది, నాకు ఇంత డబ్బులు వచ్చింది నాకు అని చెప్పగానే మనకి బీపీ షుగర్ రైజ్ అవుతుంటుంది. సో ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ. అండ్ వాట్ హ్యాపెన్స్, వీళ్ళు అందరికి దొరకకపోవడానికి కారణం ఏంటంటే యూపీకే, ఏపీకే అండ్ డిఎంజెడ్ ఫైల్స్ వస్తారు. వాళ్ళ అప్లికేషన్ యాప్ స్టోర్ నుంచి, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. సో దే గివ్ అప్లికేషన్ ఆస్కింగ్ దెమ్ టు డౌన్లోడ్. ఇట్ ఇస్ యాజ్ గుడ్ as an exe ఫైల్ సిట్టింగ్ ఆన్ సిస్టమ్. ఎవడున్నాడు, ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎవరితో కనెక్ట్ అవుతుంది ఎవరికి తెలియదు, అన్లెస్ సంబడి గోస్ డీప్ ఇన్సైడ్. బై ద టైమ్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద డిఎంజెడ్ ఏపీకే ఫైల్స్, ఈ లోపల వాడు అక్కడ తీసేసి వాడు వేరే సర్వర్కి, వాడు వేరే వెబ్సైట్కి లోడ్ చేసుకుంటాడు అనమాట. అంటే ముఖ్యంగా దొరకపోవడానికి కారణము ఈ నాన్ రిప్రజెంటెడ్ ఫైల్స్, అంటే యాప్ స్టోర్ నుంచి, ప్లే స్టోర్ నుంచి కాకుండా ప్లస్ టెలిగ్రామ్లో, వేరే టెలిగ్రామ్ యువర్ ఐడెంటిటీ ఇస్ ఆల్సో నాట్ డిస్క్లోజ్. అన్లెస్ వాట్సాప్ అనుకోండి, ఐ కెన్ ఫైండ్ అవుట్ హూ ఇస్ వన్, హూ కాల్డ్ మీ, హూ ఇస్ ఈ, వాట్ ఈస్ అనేది. సో ఇప్పుడు మనకి ఒక 1000 to 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ
యాప్ క్రియేట్ చేసిన వాళ్ళు ఒక్క కొలాబరేషన్‌కి ఎంత మనీ పే చేస్తారు? అంటే ఇప్పుడు లైక్ వాట్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్ దే కోట్? అంటే దీనికంటూ ఒక కొలబద్ద ఏమి ఉండదు. అంటే ఇక ఓకే. ఒక అంటే కొలాబరేషన్‌కి ఇంత ఇవ్వాలి ఇంత అట్లా ఏమి ఏమి ఉండదు. ఉండదు. బేస్డ్ ఆన్ ఈ స్కిల్ సెట్స్, హౌ మెనీ పీపుల్ యూ కెన్ ఇంటరాక్ట్ అనేది. ఓకే. సో వైస్ వర్సా యూ గో ది అదర్ వే అరౌండ్. హౌ మెనీ పీపుల్ కెన్ యూ బ్రింగ్, హౌ మెనీ హ్మ్. పీపుల్ కెన్ యూ మోటివేటెడ్. ఇప్పుడు ఓకే. మామూలు మై వైఫ్ ఈజ్ ఆల్సో ఫుడ్ బ్లాగర్, హైదరాబాద్ ఓకే. రుచుల ఓకే. ఫుడ్ బ్లాగర్. తను కూడా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక హ్మ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని కలిపి ఒక 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. ఒక కుక్కర్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేసి ఒక 50,000 1,00,000 రూపాయలు హ్మ్. ఇస్తారనమాట. కమింగ్ బ్యాక్ టు గేమింగ్ ఇన్ఫ్లుయెన్స్, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఓకే. ఇట్ ఇట్ డజంట్. మైట్ గో టు ఎనీ ఎనీ ఎక్స్‌టెంట్, అమౌంట్ ఇట్ ఎనీ కెన్. అమౌంట్. నేను మేము రియలిస్టిక్గా అంటే చూసిన మీకు రియలిస్టిక్‌గా తెలిసిన హైయెస్ట్ అమౌంట్. ఆల్మోస్ట్ లైక్ 3 crores ఓహ్! ఫర్ 3 minute స్పీచ్ కోసం 3 crores ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓహ్! ఈవెన్ రియల్లీ? పీపుల్ ఫ్రమ్ ఓకే. సౌత్ ఇండియా. హ్మ్. ఓకే. అండ్ బేర్ ఇన్ మైండ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సోషల్ మీడియా ఓకే. ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. అంటే ఇఫ్ యూ హ్మ్. లుక్ ఎట్ ద 11 people caught, ఆహా! మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ యాంకర్స్. యాహ్! సో యాహ్! అదే. ఎవ్రీబడి అదే. ఫిల్మ్ అవును. స్టార్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇంటూ ఇట్. సో హ్మ్. సోషల్ మీడియా అనేది ఏంటంటే తొందరగా అవును. దే ఆర్ విజిబుల్ మోర్ అండ్ దే ఆర్ హ్మ్. మోర్ అవును. ఓకే. రీచబుల్ కాబట్టి వాళ్ళ పేర్లు అనేది యాహ్! తొందరగా బయటకు సో వచ్చింది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఓన్లీ ఇండియాలోనే ఉన్నాయా? వేరే కంట్రీస్‌లో గూడా ఇట్లా ఆడుతున్నారా? ఎవ్రీ అంటే ఇట్లా కంట్రీ ఇట్ ఈస్. ప్రమోషన్ కానీ ఎవ్రీ ఇవన్నీ ఎవ్రీ కూడా కంట్రీ సేమ్ ప్రాబ్లమ్. ఎవ్రీబడి హెస్ గాట్ ద సేమ్ ప్రాబ్లమ్. సో డోంట్ థింక్ ఓన్లీ ఇండియా ఇస్ హ్యావింగ్ ద సేమ్ ఓకే. ప్రాబ్లమ్. సో ఇండియాలో ఏంటంటే కొంచెం లిటరేట్ కొంచెం హై కంపేర్డ్ టు హ్మ్. అదర్స్, క్యూరియాసిటీ హై. ఎవ్రీబడి ఈజ్ జస్ట్ ఇన్ ద మిడిల్ క్లాస్, దే వాంట్ టు గెట్ ఇన్ టు ది అప్పర్ క్లాస్ సెక్షన్. సో థ్రైవింగ్ టు బికమ్ మోర్ రిచర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. సో అండ్ రీచబిలిటీ ఆల్సో ఇస్ మోర్. ఓకే. సో మనం చూసుకుంటే ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే ఎవరికైతే ఫాలోయింగ్ ఎక్కువుందో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అలానే బిగ్ స్టార్స్ కూడా ఐ మీన్ సెలబ్రిటీస్ కూడా వీటిల్ని ప్రమోట్ చేస్తున్నారు. అదేమని అడిగితే వి ఆర్ ప్రమోటింగ్ ఓన్లీ లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. అసలు బెట్టింగ్ అంటేనే ఒక దరిద్రం. దాంట్లో లీగల్ ఏంటి? అసలు ఇల్లీగల్ ఏంటండి? నాకు అంటే అర్థం బేసిక్గా కాదు. చెప్పాను కదండి మీకు. సో గేమ్ ఆఫ్ స్కిల్ అనేది ఫార్మలీ హ్మ్. కైండ్ ఆఫ్ అలౌడ్ ఇన్ సమ్ స్టేట్స్. సో ఇట్స్ అలౌడ్. ఇట్స్ అలౌడ్ గేమ్ ఆఫ్ స్కిల్ అనేది. ఎందుకంటే వాడు చేత్తో హీఈస్ ఇన్వాల్వ్ ఇన్ టు ద గేమ్ ఫిజికలీ, ఎమోషనలీ, మెంటలీ, కాబట్టి అది అలౌడ్ అనమాట. ఓకే. ఫాంటసీ గేమ్స్ అంటే వర్చువల్ క్రియేట్ చేస్తుంటారు. ఇక్కడ ఓకే. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ బెట్టింగ్ యాప్స్ ఏ స్థాయిలో ఫాంటసీ గేమ్స్ అని తీసుకొచ్చి ఇది ఇది గేమ్ ఆఫ్ స్కిల్ కిందే కన్సిడర్ చేయాలి, గేమ్ ఆఫ్ ఛాన్స్ కింద కన్సిడర్ చేయకూడదని వారు సుప్రీంకోర్టులో గెలిచారు కేసు. ఎట్లా ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 చూద్దాం. హ్మ్. వాడేమంటాడు, గవాస్కర్, కపిల్ దేవ్ ఎట్లా ఆడతారో, ఏ పిచ్లో ఆడతారో, ఎక్కడెక్కడ వాళ్ళకి పిచ్చెస్, బౌలింగ్ ఒకరికి అనుగుణంగా ఉంటుంది, బ్యాటింగ్ ఒకరికి అనుగుణంగా ఉంటుంది. సో ఎవ్రీబడి నోస్ యాహ్! యాహ్! పిచ్చెస్, అవును. బ్యాట్స్మెన్. కాబట్టి వాడు ఏమంటాడంటే దాన్ని దిస్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. సో హ్మ్. దీస్ యాప్స్ ఆర్ నాట్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ అని ఓకే. చెప్పి వాడు సో సుప్రీంకోర్టులో ఈ రూలింగ్ క్రికెట్ తెచ్చుకున్నాడు. అవును. క్రికెట్ అండ్ ఆడేటప్పుడు కూడా విల్ సీ దట్ డ్రీమ్ నాట్ ఓన్లీ 11 అండ్ డ్రీమ్ షర్ట్ 11 మీద. కాదండి, ఓకే. థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్, ఫేక్ అప్లికేషన్స్ ఆర్ దే ఆర్ స్పాన్సరింగ్ IPL. ఇట్ ఈస్ ఆన్ లైవ్ ఆన్ నేషనల్ ఛానల్స్, ఇట్ ఈస్ ఆన్ మెట్రోస్. ఈవెన్ మన దగ్గర మెట్రోలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. సో ఓకే. వీ హ్యావ్ టు క్యాచ్ ద బిగ్గర్ ఫిష్, ఇట్ ఈస్ నాట్ ద స్మాలర్ ఫిష్. సో దే డూ మచ్ మోర్ ఇన్ మిలియన్స్. యాహ్! సో అది ఇల్లీగల్ అని తెలిసి కూడా ఎలా ప్రమోట్ చేస్తారు ఇల్లీగల్ అసలు? అంటే లీగల్ అంటున్నాడు కదా, ఫ్యాంటసీ కింద. అదే ఓకే. మా దట్ ఈస్ అ ముసుగు, ఫ్యాంటసీ అని చెప్తున్నారు. ఆ ఫ్యాంటసీ స్పోర్ట్ కింద వాడు ముసుగులో వాడు చేస్తారనమాట. ఓకే. మనం ఈ మధ్య సరోగసీ యాడ్స్ అని కూడా వింటున్నాం. అంటే ఇప్పుడు కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్‌ని ప్రమోట్ చేస్తారు గానీ దాని వెనకాల ఉన్నది ఏంటంటే బియర్ అని అందరికీ బీర్ అని తెలుసా? అందరికీ తెలుసు. సో అట్లా పాన్ పరాగ్ గాని. సో ఎందుకండి అంటే బిగ్గర్ సెలబ్రిటీస్ ఎందుకు వీటిని అంటే ఇవి they don't take తప్పు అని తెలిసి responsibility కూడా అండి. ఎందుకని ప్రమోట్ అదే చేస్తున్నారు? నోబడీ కెన్ క్యాచ్ దెమ్, నోబడీ కెన్ టచ్ దెమ్. ఓకే. లీగల్గా మీరు చూసినట్టు ఐఎమ్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ వాటర్ కదా, హ్మ్. వై డస్ ఇట్ మ్యాటర్ ఫర్ యూ ఓకే. అంటే బేసిక్లీ ఎవ్రీబడి సెల్ఫ్ కాన్షియస్ ఉండాలండి. ఓకే. దీన్ని ఇప్పుడు సజ్జనార్ గారు చూసి ఈ మధ్య చాలా మంది ఏంటంటే సజ్జనార్ గారు ఏంటి వచ్చి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పడ్డారు, పెద్దోళ్ళు పడతారు అంటే సమ్వేర్ సంబడి హెస్ టు రింగ్ ద బెల్ టు ద క్యాట్. పిల్లికి ఏదో యాహ్! గంట కట్టాలంటారు కదా, ఆయన హ్మ్. కట్టిండు, మోగుతుంది, సౌండ్ వస్తుంది, అదే. అండ్ సడన్లీ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హెవ్ స్టార్ట్. సమ్వేర్ సంబడి హెస్ టు యాహ్! స్టార్ట్. యాహ్! నోబడీ స్టార్టెడ్ ఇట్ అండ్ హి స్టార్టెడ్ షౌటింగ్ అట్ ఇట్. యాహ్! సో మనం చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఆడిన వాళ్ళు చాలా మంది డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎట్లా ఐ మీన్ అది చూపించే వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే మీకు ఏంటి అప్పులున్నాయా? సో ఈ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి గేమ్ సో అండ్ సో గేమ్ ఆడండి. సో మీకు డబ్బులొస్తాయి. మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. లేకపోతే ఇల్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా ఓపెన్ ద ల్యాప్‌టాప్ అండ్ ప్లే ద గేమ్ మీకు డబ్బులొచ్చేస్తాయి. అంటే ఏదో ఒక ట్రెజర్ హంట్ లాగా. మీకు ఈ ఆలీబాబా ఇదంటారు చూసారా? అట్లా ఈజీగా డబ్బులొచ్చేస్తాయి అంటున్నారు. నిజంగా వస్తాయండి అసలు దాంట్లో? డెఫినెట్గా వస్తాయండి. అంటే వాళ్ళు వెయిటింగ్ అంటారు. హిందీలో ఒక శాస్త్రం ఉంది, రోటీ పేకతో చువా బారాతా అని. ఓకే. రొట్టేస్తే నిలగబెట్టుకు లేకపోతే రాదు.
సో ఏం చేస్తారంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి గేమ్ సైకలాజికల్ ఎమోషన్ చూసినట్లయితే యూ గెట్ ఫుల్ టు ఫూల్ అదర్స్ అనమాట. ఇంగ్లీష్ ఐ రిపీట్, యూ గెట్ ఫుల్ టు ఫూల్ అదర్స్ అనమాట. ఫస్ట్ వీడు మోసపోతాడు, కాకపోతే నేను మిమ్మల్ని దింపాను అనుకోండి, నాకు ఆ జాయినింగ్ బోనస్ 100 వస్తుంది కాబట్టి మిమ్మల్ని దింపుతాను అనమాట. బోనస్ అనమాట. సమ్వేర్ అంటే ఎమోషనల్ గా మిమ్మల్ని కనెక్ట్ చేయటం, 10 మంది వచ్చేసి నాకు వచ్చింది అని చెప్పడం, నీకు ప్రూఫ్ గా ఇంకోటి కనిపించడం, ప్లస్ వాళ్ళు కూడా క్లిక్ బైట్లు ఏం చేస్తారంటే అల్గోరిథమ్స్ దే కెన్ కంట్రోల్. ఇప్పుడు మనం గట్టిగా నేను మా వైఫ్ నేను మాట్లాడుకున్నప్పుడు గట్టిగా అరిచాను అనుకోండి, నా డైవర్స్ లాయర్స్ అడ్వర్టైజ్మెంట్ రావచ్చు. ఎవ్రీబడి ఈస్ లిజనింగ్, ది అల్గోరిథమ్స్ ఆర్ నోయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఈ ఎప్పటికప్పుడు దే కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అనమాట. సో మనం ఈ బెట్టింగ్ అనేది ఇదివరకు చూసుకున్నట్లయితే మీరు ఇందాక మాట్లాడినట్టు ఎక్కడో ఒక చోటు ఉండేది. అంటే కొన్ని స్టేట్స్లోనే, కొన్ని డిస్ట్రిక్ట్స్లోనే మీరు అందా కోడి పందాలు కానీ, బుల్ ఫైట్స్ కానీ ఇట్లా ఉండేవి. అక్కడ డబ్బులు పోయినా కూడా కొంతమందే ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత లైక్ 40% ఆఫ్ ద పీపుల్ ఈ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. సో ఒకప్పుడు మనకి టిక్ టాక్ అనేది బ్యాన్ చేశారు. వై కాంట్ వి బ్యాన్ లైక్ దట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది? అంటే బేసిక్గా దీంట్లో లోన్ యాప్స్ ఫ్రాడ్స్ కానీ, ఫ్రాడ్స్ అన్నిట్లో కామన్ మోడస్ ఆపరెండి ఏముంటుందంటే అండి, దే డూ నాట్ డూ ఇట్ అఫీషియలీ త్రూ అన్ యాప్ విచ్ కమ్స్ ఫ్రమ్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. అక్కడి నుంచి చేయరు వాళ్ళు. మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తారు మొదలు. టెలిగ్రామ్ గ్రూప్ నువ్వెవరో నేనెవరో కూడా తెలియదు. నేను చిరంజీవి ఫోటో పెట్టుకోవచ్చు, అమితాబ్ బచ్చన్ ఫోటో పెట్టుకు ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ ఉండదు అక్కడ. అండ్ ట్రేసబిలిటీ ఎందుకు ఉండదు అంటే వాడు DMZ యూపీకే ఫైల్ ఇది ఇన్స్టాల్ చేసుకో, ఇది క్లిక్ చేసుకో అంటాడు. సో దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ అనమాట. అంటే మనం కేసు వేద్దామన్నా ఎవరి మీద వేయాలో కూడా తెలియదు వాడికి. బై ద టైమ్ యూ టాక్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ కోజ్ ఆంధ్ర 365 అని యాంకర్ ఉంది ఒక అమ్మాయి. ఓ ఆంధ్ర 65లో డబ్బులు కొట్టు, కోట్లు వస్తాయి. ఇప్పుడు ఆంధ్ర 65 కొట్టడం లేదు ఇప్పుడు. సో ఇవన్నీ చిన్న చిన్న యాప్స్ అంటే అప్పటికప్పుడే ఆ DMZ ఫైల్స్, డొమైన్స్ అని క్విక్ గా చేంజ్ అయిపోతాయి అనమాట. అదనమాట. సో ఐడియలీ టు గెట్ కాట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మనం పదాలు ఆడుకున్నాం అనుకోండి XYZ ప్లేస్ లో తెలుస్తుంది అక్కడ. దేర్ ఇస్ నో ప్లేస్, దేర్ ఇస్ నో పర్సన్ టు అటాక్, దేర్ ఇస్ నో పర్సన్ టు సర్చ్. అర్థమవుతుంది కదా. సో దీని అందుకోసమే సజ్జనార్ గారు ఏమన్నారంటే దిస్ ఇస్ సైబర్ టెర్రరిజం అన్నాడు ఆయన. కొత్త వర్డ్ యూజ్ చేశాడు. సైబర్ టెర్రరిజం లో బెట్టింగ్ హ్యాస్ టు కమ్ ఇన్, లోన్ యాప్స్ ఫ్రాడ్ హ్యాస్ టు కమ్ ఇన్, ఆల్ దిస్ హ్యావ్ టు కమ్ ఇన్, ది ఎంటైర్ యాక్ట్ హ్యాస్ టు చేంజ్ అని చెప్పుకుంటూ వచ్చాడు అనమాట ఆయన. ఇప్పుడు IT యాక్ట్ కొత్తగా BNS యాక్ట్ చూడండి, దాంట్లో 314 కావచ్చు, 316 కావచ్చు, 316(2) కావచ్చు, 318 కావచ్చు. గంట సేపు మాట్లాడతా వాటి గురించి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ IT యాక్ట్ కావచ్చు, 67, 60 అంటే శ్రోతలకు అర్థం కాకపోవచ్చు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ బట్ నథింగ్ హ్యాపన్స్. వాడు అరెస్ట్ అవుతాడు, ఒక 5,000 కట్టి బయటకు వచ్చేస్తాడు. ఓకే. సో దీనికి స్పెసిఫిక్గా ఏమన్నా లీగల్ లా ప్రకారం ఏమన్నా సెక్షన్స్ గానీ అట్లాంటి అరెస్ట్ చేయడానికి ఉన్నాయా? బేసికలీ ఏంటంటే వీళ్ళు డబ్బు తీసుకునేటప్పుడు కూడా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు నాకు పని ఇచ్చారు, నేను మీకు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాను, మీరు రిసీవబుల్, పేయబుల్, ఇన్వాయిస్ ఉంది, దేర్ ఇస్ వే దట్ ఐ కెన్ ట్రాక్ ది మనీ. ఇక్కడ మనీ ట్రాకింగ్ జరగదు ఇక్కడ. ఆ మనీని కూడా హవాలా చేసి పడేస్తారు అనమాట. ఒక బిట్ కాయిన్లోకి వెళ్ళటం, బిట్ కాయిన్ నుంచి ఎక్కడికి వెళ్ళింది తెలియదు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది తెలియదు. అల్టిమేట్లీ ఇట్ విల్ రీచ్ ది బెనిఫిషియరీ. సినిమాలో చూస్తాం కదా, సగం రూపాయి చింపితే ఇడికి వస్తుందని. అట్లాగే టెక్నికలీ దే డూ ఇట్ ఇన్ అ మేనర్, దే లాండర్ ద మనీ ఇన్ అ మేనర్. యూ విల్ నాట్ హ్యావ్ ట్రేస్. ఓకే. సో నేను ఇప్పుడు చేశాను సార్, పొరపాటున చేశాను, నాకేం డబ్బులు ఏం తీసుకోలేదు, నేను కూడా లాభపడ్డా కాబట్టి నేను సార్ మాట్లాడాను సార్ అంటాడు వాడు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరో అసలు మనకు తెలియదు అంటారు. తెలీదు. మోస్ట్ ఆఫ్ దెమ్ సిట్ ఇన్ థర్డ్ పార్టీ కంట్రీ, దే డోంట్ సిట్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా, సో త్రూ ఎలా పే చేస్తారు వాళ్ళకి? త్రూ బిట్ కాయిన్స్ కావచ్చు, త్రూ మనీ లాండరింగ్ ద్వారా సో చేసుకోవచ్చు. దే వోంట్ గివ్ డైరెక్ట్లీ. దే వోంట్ గివ్ డైరెక్ట్లీ, దేర్ ఇస్ నో బ్యాంక్ ట్రాన్సాక్షన్. అదే కదా ప్రాబ్లం ఇక్కడ. దట్స్ ద రీజన్ దే వెరీ కాన్ఫిడెంట్. ఓకే. సో ఇప్పుడు వాళ్ళని అర్ససాయి ఉన్నాడు, Hmm. రైట్ రాయల్ గా హీరోలాగా TV5 ఇట్లా వెనకాల కూర్చొని మాట్లాడాడు, ఇట్లా ఒక గంట సేపు మాట్లాడాడు, నేను కాకపోతే ఇంకోటి చేస్తాడంటే అని. అంటే లుక్ ఎట్ దట్ కాన్ఫిడెన్స్, లుక్ ఎట్ దట్ అరెగెన్స్ దట్ ఈస్ గాట్. నో రిమోర్సే లేదు అసలు మనిషిలో. కనీసం చలో ఠీక్ హై గలత్ కర్ దియా అని అది కూడా లేదు అసలు. And look at it, and he is working on a national so respected channel with Murthy, and he is speaking that nonsense. యా, ఎంత దరిద్రం అంటే వాళ్ళు మాత్రం ప్రమోట్ చేసి కోట్లు సంపాదించుకుంటున్నారు, బట్ దాని వల్ల పోగొట్టుకున్న వాళ్ళ డబ్బులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, యూనో ఈ సోషల్ స్టిగ్మా వల్ల కానీ సూసైడ్. Nobody comes and tells అండి, ఎందుకంటే వాడి కన్సర్వేటివ్ కంట్రీ. మనలాగా నేను వాడు కొట్టేశాడు, నేను మోసపోయాడు అని చెప్పుకోలేం కదా, ఆత్మ చెప్పుకోలేము. అండ్ సో ఆల్ నాట్ ఓన్లీ సూసైడ్స్ అండి, బతికుండే నరకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ యుల్ బి సర్ప్రైజ్ టు నో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇప్పుడు చాలా మంది గర్ల్స్ ఉన్నారు కదా, దే వర్క్ ఇన్ టాప్ క్లాస్ కంపెనీస్. వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీగా ఉన్న పిల్లలు క్యారింగ్ ఉంటారు, దే కెనాట్ గౌన్ టు ద జాబ్ ఫర్ 3 years కదా, దే హ్యావ్ ఇన్వెస్టెడ్. స్కూల్ స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్వెస్టెడ్. ఫీజులు తీసుకుని ఇంట్లో డబ్బులు తీసుకుని కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
అండ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ హ్యావ్ బ్యాక్లాగ్స్ డెఫినెట్లీగా నేను అందులో 100% అన్నాను, కానీ ఒక 5% అయితే డబ్బులు తీసుకుపోయి దాంట్లో గట్టిపోయిన నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది తెలియకుండా చాలా బ్యాడ్గా. యూ డోంట్ ఓన్లీ కర్స్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యాంకర్స్, ఎవ్రీబడి. బ్రాడ్ డైలైట్ ఆహా ఛానల్లో చూడండి, ఆహా ఛానల్ అయితే సుధీర్ డైరెక్ట్, టీవీ9లో కూడా యాడ్స్ వచ్చినాయి, ఎవ్రీవేర్ ఆన్ మెట్రో ఇట్ ఈస్ కమింగ్. సో ఇట్స్ అ లార్జర్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళ 11 మందిలో మంచులక్ష్మి పేరు ఎందుకు లేదండి? సుడిగాలి సుధీర్ గారి పేరు ఎందుకు లేదు? మాచిరాజు ప్రదీప్ గారి పేరు ఎందుకు లేదు? ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ గ్రేట్ పీపుల్, దే హావ్ ఎంటర్టైన్డ్ ద హోల్ వరల్డ్. వాళ్ళు అనుకోకుండా చేసి ఉండొచ్చు. దెర్ ఇస్ నో ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు, లా కూడా సరిగ్గా లేదు, అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి గెట్ అవే విత్. సో మనం అవేర్నెస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు సజ్జనార్ గారు ఫైనల్లీ 4 months నుంచి కంటిన్యూస్ గా ట్వీట్ మీకు చేస్తున్నారు. సజ్జనార్ గారి పేరు మీకు ఇప్పుడు వినిపించిందండి. యాక్చువల్లీ సజ్జనార్ గారి దగ్గర 2023లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని ఒక పెద్ద ఇష్యూ అయింది. ఓకే, మహాదేవ్ బెట్టింగ్ యాప్ అని. అప్పుడు 1700 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్ అయ్యారు. ఓకే, మేము ఎండనో ఫౌండేషన్ ఉన్నప్పుడు కొంచెం విక్టిమ్స్కి హెల్ప్ చేస్తాం. మేము చెప్తే కొంచెం పోలీసులు కూడా వింటారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎస్ఓపీలు బుక్స్ అవి రాసాం కాబట్టి, కొంచెం ఏదో సోషల్ సర్వీస్ చేస్తాం కాబట్టి వాళ్ళు వింటారు. ఆ క్రమంలో నేను స్టార్టెడ్ టాకింగ్ విత్ ఫ్యూ పీపుల్ ఇన్ ఢిల్లీ. అక్కడ రాజేష్ గారు ఉండే, మన దగ్గరే ఉండే ఆయన ఇంటెలిజెన్స్లో. నౌ ఈజ్ హెడింగ్ ది I4C దేర్. ఈజ్ IITN అండ్ ఐఎమ్ వెరీ హైలీ స్కాలస్టిక్, ఎడ్యుకేటెడ్, తురుంకాని చదువులో కానీ, మైండ్లో కానీ, థాట్లో కానీ. అండ్ ఫార్చునేట్లీ హెస్ ల్యాండెడ్ ఇన్ I4C, విచ్ ఇస్ కంట్రోలింగ్ ద సైబర్ క్రైమ్ అనమాట. ఆయనతో ఇంటరాక్షన్ జరిగింది మాకు. ఏంటండి ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఏం చేయాలి, ఎంతమందిని కాపాడుతున్నావు, జేమ్స్ బాండ్ అనుకుంటున్నావా, ఇదంతా వేస్ట్, వీళ్ళందరినీ కలిపి ఏదైనా ప్రోగ్రామ్ చేయండి. అప్పుడు నేను సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళాను. సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు ఇలా ఉంది గురుగారు అంటే, ఈజ్ వన్ ఆఫ్ అవర్ వెల్ విషర్. మహేష్ భాగవత్ గారు కానీ, అప్పుడు ఉన్నటువంటి ఆయన పేరేంటి, రెడ్డి గారి పేరు మహేంద్ర రెడ్డి గారు కానీ, పాటిల్ కానీ, వీళ్ళందరూ వేర్ వెల్ విషర్స్. వి వెంట్ అండ్ టోల్డ్ దెమ్, సార్ దిస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కెనాట్ డూ, వీఆర్ నాట్ ఫండెడ్ ఆర్గనైజేషన్ కూడా కాదు మాది. సో ఆయన ఏమన్నారంటే, అందరినీ కలిసి దగ్గర కూర్చోబెట్టి అవార్డులు ఇచ్చి మాట్లాడదాం తీ అని చెప్పి. దెన్ వీ కాల్డ్ అరౌండ్ 400+ పీపుల్ టు టీ హబ్. వీ క్వాంటిటీ ఇన్ఫ్లుయెన్సర్స్ని సోషియోవుడ్ అని పెట్టాం, మీరు కావాలని చూడొచ్చు, socialwood.org అని. అంటే 2 years, ఒక ఇయర్ కాదు, 2 years పిలిచాం 400 మందిని. అసలు సోషియోవుడ్ అనేది ఆవిర్భవించిందే మాకు బెట్టింగ్ యాప్స్ మీద. ఇదంతా మూల కారణం ఆయనే. ఆయన ఉట్టిగా పోయి చెరడాకులు కొట్టి ఏం మాట్లాడలే ఆయన. అంటే వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకున్న వాళ్ళతో కమ్యూనికేట్ అయింది, చేసినాం. అండ్ వెన్ వీ ఆఫర్డ్ సోషియోవుడ్ ఆల్సో వీ వెరీ క్లియర్లీ మెన్షన్ దట్ ఇది మన అబ్సినిటీగా మాట్లాడే వాళ్ళని పిలవలేదు, హేట్ పెంచే వాళ్ళని పిలవలేదు మేము. అట్లాగే బెట్టింగ్ యాప్స్ కూడా పిలవలేదు, ఈ ముగ్గురిని పిలవలేదు. సో కాల్డ్ పీపుల్ హూ కాట్ నోబడీ కేమ్ టు సోషియోవుడ్. 5 million ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఒక 50 మంది వచ్చి ఉంటారు మా దగ్గరికి. అబోవ్ 5 lakhs ఉన్న వాళ్ళు ఒక 400 మంది వచ్చారు. ఆల్ పీపుల్ కేమ్, దోస్ పీపుల్ ఆర్ నాట్ దేర్. వాళ్ళని పిలవలేదు మేము. ఒకరో ఇద్దరు ఎవరో క్రాంతి వీలాగర్ అని ఎవరో వచ్చారని ఏదో అన్నారు. మేబీ బై మిస్టేక్ ఏమైనా 826 మందిలో ఒకటి జరిగి ఉండొచ్చు. సో సజ్జనార్ గారు హ్యాస్ ప్లాన్డ్ వెరీ మెటిక్యులస్లీ. అనిల్ నువ్వు చేయి, నువ్వు ముందుండు, నువ్వు చేయి అని చెప్పి పిలిచాము. ఫుల్ డే ఈవెంట్ పెట్టాం. మాకు అసలు మేము ఫండింగ్ కూడా వెళ్ళాం. ఫస్ట్ టైం ఈవెంట్ ఫర్ సోషియోవుడ్. దెన్ అగైన్ ఇన్విటెడ్ విత్ అనదర్ సోషియోవుడ్ ఇన్ 2024. వి వెంట్ టు శ్రీధర్ బాబు సార్, ఆయన కూడా మీరు కూడా రండి సార్, మీరు కూడా మాట్లాడండి అని చెప్పి ఆయన కూడా మాట్లాడాం. టీ హబ్ ఉంది, వి హబ్ ఉంది, వి హబ్ ఉంది, వై నాట్ ఎస్ హబ్? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సబ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? ప్రెస్ క్లబ్ ఉంది. అందరినీ ఒక దగ్గర క్రియేట్ చేసి, అంటే ఎవ్రీబడి సోషల్ మీడియా ఒక తప్పుడు నెరేటివ్ లో పోతుంది కాబట్టి వీళ్ళందరినీ తీసుకురావడం బాగుంటుంది, థింక్ ట్యాంకింగ్ చేద్దామని చెప్పి చేసాం. అంటే సజ్జనార్ గారు ఇట్లా కాదు, ఎప్పుడే కొరడాయం తీయలే. ఆయన కూడా చూసిండు యాస్టక్ వచ్చింది, ఆయన కూడా ఈ వెంట్ ఆఫ్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ హిమ్. Okay, he is doing correct or not, it is up to the God to decide. For me, he is like, he did his best to do informally without ఎవడి మీద చెరడాకోలు కొట్టకుండా చేద్దామని ప్రయత్నం చేసిండు ఆయన అయితే. ఓకే, సో ఇలాంటి అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఇది కంప్లీట్ గా ఎరాడికేట్ చేయొచ్చు అంటారా అసలు? అంటే ఎరాడికేట్ చేయలేమండి, ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ అంటే పెద్దలు చెప్తారు, సామ వేద దండోపాయం అంటారు చూడండి. ఫస్ట్ సామం చెప్పాం, తర్వాత వేదంగా చెప్పారు, ఇప్పుడు సార్ దండం చేస్తున్నాడు. అట్లా సో సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్. ఇప్పుడు ఫార్చునేట్లీ హీ ఈస్ బ్లెస్డ్ విత్ దట్ పాజిటివ్ అగ్రెసివ్నెస్ కాబట్టి ఈ వెంటనే అప్రిషియేట్. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దెర్ మైట్ బి స్మాల్ థింగ్స్ విచ్ అన్నోయింగ్లీ వుడ్ హావ్ డన్ ఇట్. అండ్ ఈజ్ అ వెరీ ఫేర్ మ్యాన్, వెరీ కాంప్లెక్స్ ఐడియాస్తో ఫ్యూచరిస్టిక్గా ఉండే మనిషి కాబట్టి డెఫినెట్గా సంబడి హ్యాస్ టు రింగ్, ఈ ర్యాంక్ ద బెల్ అండి. ఈస్ డూయింగ్ ఇట్. నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను, ఏంటంటే మీకు ఒక ఐఫోన్ కావాలా, సో గివ్ అవే ఉంది, సో మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కామెంట్ చేస్తే మీకు ఆ గివ్ అవే వస్తుంది అని అన్నారు. సో దే వెంట్ అండ్ డిడ్ దట్. సో మీరు కూడా ఇలా గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నారు, ఐఫోన్ ఇవ్వాలనుకుంటే
సో అండ్ సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని దే ప్రమోటెడ్. సో అసలు వాళ్ళ ఛానల్ చూసే యంగ్స్టర్స్కి వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే అసలు? అంటే అలా కాదండి. డోంట్ ఓన్లీ టాక్ అబౌట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. ప్రదీప్ గారు గాని, సుధీర్ గారు గాని దే ఓపెన్‌లీ సెడ్ ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 32,000 మీకు వాలెట్‌లో ఉంటాయి అన్నారు. సో ఇట్స్ బేసికల్లీ ఏంటంటే ఇంగ్లీష్‌లో ఏమంటారు ఫిషింగ్ అంటారు. ఓకే. లేకపోతే ఇంకా గట్టిగా బెయిటింగ్ అంటారు. తెలుగులో అయితే ఎరేయటం అంటారు అంతే. ఎరేస్తే చేప పడుతుంది, రొట్టేసి ఎలక బయటకు వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ కామన్ సోషల్ ఇంజనీరింగ్ టాక్టిక్స్ బై పీపుల్ డట్. అంటే ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, యాంకర్సే కావచ్చు, ఎవరైనా కూడా కానీ మోడస్ ఆపరాండి సేమ్. ఇలా తీసుకొని ఒక డార్క్ రూమ్లో వేసినట్టు వీళ్ళందరిని తీసుకుపోయి టెలిగ్రామ్లో వేస్తారు. అక్కడ అంతా ఆర్టిఫిషియల్ కాన్వర్సేషన్ నడుస్తుంటుంది. నాకు వచ్చింది అనగానే వీడికి బీపీ షుగర్ రైజ్ అవుతూ ఉంటుంది. వీడికి ఇన్వెస్ట్ చేస్తుంటాడు. వీడిని లూర్ చేయడానికి ఏం చేస్తారంటే వీడు 1-2 గిఫ్ట్లు ఇస్తారు. వీడికి పోతుంటుంది కదా, యూ గెట్ ఫుల్ టు ఫుల్ అదర్స్ అని ఇందాక చెప్పాను కదా, నేను 10 మందిని జాయిన్ చేస్తాను అనమాట. అంటే వీడితో పాటు 10 మందిని చావాలన్నట్టు. బేసికలీ ఐ డోంట్ కర్స్ ఎనీబడీ డూయింగ్ దిస్, బట్ ఎమోషనల్లీ దే ఆర్ సో. బట్ ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఎందుకంటే ఎమోషనల్ గా వీఆర్ డ్రాగింగ్ పీపుల్. అంటే చదువుకోని వాళ్ళంటే ఒక మనం ఆలోచించవచ్చు. సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దే నో దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ కాకపోయినా బేసిక్ సెన్స్ దే హ్యావ్ కదా. అన్నప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఇదిగో సో అండ్ సో చచ్చిపోతున్నారు అని వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, ఐడియా ఉంటుంది. అయినా కూడా ప్రమోట్ చేస్తున్నారంటే దేర్ హ్యాస్ టు బి సమ్ స్టాప్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు దాని గురించి? అంటే బేసిక్గా అందరికీ అదే లెవెల్లో ఎమోషన్ ఉంటుందని అనుకోకండి. డోంట్ థింక్. సో మేము కష్టపడి 2 సార్లు సోషియల్ చేసాం. 2 సార్లు సోషియల్ చేసి ఏ సబ్ క్రియేట్ చేద్దాం, ఒక మంచి కమిటీ వేద్దాం అంటే ఒకరు కూడా రాలే. సో మంచి పనికి ఎవరు రారు. ఐ మీన్ యూ టెల్ ఇట్. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. 2 times, ఫస్ట్ టైం 16 లక్షలు తీసుకున్నాం, సెకండ్ టైం ఒక 12-13 లక్షలు తీసుకుని చేసాం. మా ఫౌండేషన్ ₹1 కూడా మేము అడగలేదు. వీ హావ్ వరల్డ్ రికార్డ్స్, వీ హావ్ పేటెంట్స్. మాకు కనీసం 100 నోటీసులు వచ్చినాయి మా మీద. మేము 200-300 నోటీసులు వేసి ఉంటాం వాళ్ళకి. ఇంత కష్టపడ్డాక మా కోసం మేము ఎప్పుడు డబ్బులు తీసుకోలేదు, ఇన్ఫ్లుయెన్సర్స్ కోసమే మేము తీసుకుని చేసాం. సో వీఆర్ స్టిల్ వెయిటింగ్. వీ వాంట్ దర్ ఎక్సలెంట్ రైతు బడి కావచ్చు, మన రాజేంద్ర రెడ్డి గారు, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దట్ హి హస్ గాట్. వశిష్ఠ ఇంగ్లీష్ మాట్లాడుతారు ఆయన కావచ్చు, మన తేజ అని వంటలు చేస్తారు, మా వైఫ్ ఇంద్రాయణి కావచ్చు. ఎవ్రీబడి దే ఆర్ గ్రేట్ పీపుల్. 1-2 దరిద్రులు ఉంటే సోషల్ మీడియా అంతా కూడా మన చెడ్డవాళ్ళు అనకండి. బట్ మోస్ట్ ఆఫ్ ద బిలాంగింగ్నెస్ అనేది ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ మేడం. సో మినిస్ట్రీ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా నోటీసులు పంపించారు సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్స్ కి. లైక్ ఎవరైతే ఈ ఇన్స్టాలో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ చేస్తే వాళ్ళ వీడియోస్ డిలీట్ చేస్తామని, లేకపోతే యూనో ఛానల్ని బ్లాక్ చేస్తామని చెప్పారు. సో ఇలా చేయడం వల్ల నిజంగా కంట్రోల్ ఏమన్నా అవుతుందంటారా? అంటే కొంచెం పార్షియల్ కంట్రోల్ అవుతుంది కానీ ఫుల్ లెవెల్ కంట్రోల్ అవ్వదు. ఎవ్రీబడి హెస్ గాట్ దట్ ఓన్ ఆర్మీ అండి. ఇప్పుడు అంటే వర్చువల్ ఆర్మీని క్రియేట్ చేసుకుంటారు అనమాట ఫాలోవర్స్ని వీళ్ళంతా కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ వర్చువలైజ్డ్. మీరు నచ్చపోతే వాడిని ఎదురుగుండా ఛానల్లోని ఇప్పుడు అన్వేషణ గారు ఉన్నారు చూడండి, ఆయన నచ్చపోతే 100 మంది ఫాలోవర్స్ ఇమీడియట్గా బ్లాక్ కొడతారు. సో ట్రేడ్ వార్ లాగా సోషల్ మీడియా వార్ అనమాట. పీపుల్ నరేటివ్స్ హెవ్ చేంజ్, థాట్ ప్రాసెస్ హెవ్ చేంజ్. అంటే మనుషులు కూడా అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ డెసిషన్. పొలిటికల్ పార్టీస్ వచ్చి సోషల్ మీడియాని కంప్లీట్గా పాడు చేసినాయంటే వాడు వీడు అని తప్పితే మామూలుగా మీరు నేను అనేది ఎవరు మాట్లాడారు సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాడు చేసింది ఫస్ట్ వాళ్ళు. ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అందరూ కూడా ఏడుస్తున్నారు కానీ ఇప్పుడు దే ఆర్ ద వన్స్ యాక్చువల్లీ మేడ్ ది ఎంటైర్ మెస్ అవుట్ ఆఫ్ ఇట్. సో నేనేమంటున్నానంటే మేడం, ఈ సోషల్ మీడియా బాగుపడాలంటే ఈ రోజు రేపు కాదు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. వీ హవ్ సీన్ పీపుల్ బికమింగ్ మినిస్టర్స్ with no formal backgrounds. We have seen people doing innovations with not even a basic intermediate qualification. అంటే అంతా కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించుకున్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. దాన్ని కాపాడుకోవటం మన అందరి బాధ్యత. ఎవరో ఒకరిద్దరు తప్పు చేశారు అనుకోవటం కన్నా మనకు సమిష్టిగా కూర్చొని డిస్కస్ చేసుకుని వాట్ బెస్ట్ కెన్ బి డన్, హౌ బెస్ట్ ఇట్ కెన్ డిబేట్ చేసుకుని, ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ చేసుకుని చేస్తే కనుక డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు పేపర్ చూడండి, మా అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, వాడు ఏ పేపర్ అంటే వాడు ఏ కమ్యూనిటీ ఏ పార్టీ చెప్తాడు, వాడు ఏ ఛానల్ ఏ కమ్యూనిటీ ఏ పార్టీ చెప్తాడు. వాడు దే ఆర్ నాట్ బిలీవింగ్ ది మెయిన్ స్ట్రీమ్ థింగ్స్ విచ్ ఆర్ విజిబుల్. నౌ సోషల్ మీడియా ఇస్ ఓన్లీ ప్లాట్ఫామ్. ఇప్పుడు దాన్ని కూడా చేసేస్తున్నారు. And people are earning on somebody's shame. See, people are earning on somebody's pain. Like cheap, dislike costly. 5 నిమిషాల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ పెట్టుకోవచ్చు. అంటే
థింగ్స్ హెవ్ చేంజ్డ్ అండి. Yeah. నరేటివ్స్ హెవ్ చేంజ్. యు ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. అదే సో ఇప్పుడు సో కాల్డ్ వీళ్ళు ఈ యాప్స్ ని క్రియేట్ చేసే వాళ్ళు మీరు చెప్పారు ఇందాక వేరే కంట్రీస్ లో ఉంటారు, వాళ్ళు ఎవరో తెలియదని. అవును. సో వాళ్ళు అసలు పట్టుకోలేమంటారు అసలు ఎట్లా పట్టుకుంటారండి? ఎప్పటికీ దే ఆర్ ప్లేయింగ్ పట్టుకోలేమా? లీగలీ ఇన్ దేర్ ఆరిజిన్ కదా. దే డోంట్ నో దట్ యు ఆర్ ప్లేయింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీ కదా. ఓకే. సో Because you are ఒకవేళ using- అదర్ కంట్రీలో ఉన్నారని సో అండ్ సో పర్సన్స్ అని తెలిస్తే కెన్ వి బ్రింగ్ దెమ్ టు How can we ఇండియా? bring them? We cannot bring them. It is legal to be played there. ఓకే. Casino is legally allowed in Goa. It is not allowed here. సో వాళ్ళని అసలు పట్టుకోలేం. VPN తో ఆడతారు కదా, VPN పెడతారు. సార్ ఏమండి, there are 10 people who will sit in a conference room, create an application, and they'll tell what the entire world has to eat, drink and sleep and write. సో ఈ ప్రోగ్రామర్స్ కూడా ఎంత క్లెవర్గా ఉంటారంటే దే రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఫ్యాషన్ దట్ దే ఆర్ నాట్ కాట్. దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్లో మీరు యూపీకే ఫైల్, డిఎంజెడ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తారు కదా, వాళ్ళు VPN ఇన్స్టాల్ చేసుకుంటేనే పనిచేస్తాయి అవి. ఓకే. సో నేను విన్నది ఏంటంటే సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు కూడా ఈ రీసెంట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ అవి యూజ్ చేస్తున్నారు అన్నారు. సో హౌ దే విల్ బ్రింగ్ దిస్ వన్? సైబర్ ఫ్రాడ్స్ అంటే నాకు అర్థం. వాట్ డు యు మీన్? అంటే సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొన్ని ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ లైక్ లోన్ యాప్స్, ఇందాక మనం లోన్ యాప్స్ ఇస్ అట్లాంటి కైండ్ ఆఫ్ లోన్ యాప్స్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్ అండి. అది వేరే ఇష్యూ. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ఇండియా. లోన్ యాప్స్ ఈజ్ కంప్లీట్లీ మోడస్ ఆపరెండి డిఫరెంట్. ఈ మోడస్ ఆపరెండి ఈ బెట్టింగ్ యాప్స్ లో మనకి ఏదైతే మనుషులు నష్టపోయారో, మోస్ట్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ 90% ప్లస్ డూ నాట్ ఒరిజినేట్ ఫ్రమ్ ఇండియా. సో ఇప్పుడు వెళ్ళి నేను మోసపోయాను ఒక యాప్ ద్వారా, సో ఇప్పుడు నేను వెళ్ళి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే విల్ ఐ గెట్ జస్టిస్? అంటే మీరు ఒకటి ఇక్కడ విల్ నాట్ గెట్ జస్టిస్. That's my punchline. But I'll tell you how better way you can deal with this. There's something called as 1930 Citizen Financial Fraud Management System అని ఉందన్నమాట. మీరు డబ్బులు పోయిన 1 hour లోపల మీరు కంప్లైంట్ చేస్తే, ఇప్పుడు మీరు నా మీద కంప్లైంట్ 1930 చేశారు, మీ దగ్గర నుంచి డబ్బులు నా దగ్గరకు వచ్చినాయి, మీరు 1930 ఫోన్ చేసిన టైంకి నా దగ్గర నా డబ్బులు ఉంటే ఇమీడియట్గా నా డబ్బులు హోల్డ్లో పడతాయి అనమాట. అది ఇట్స్ ఫార్చ్యూన్ ఓన్లీ. ఇట్స్ అ ఫార్చ్యూన్ టెల్లర్ లాగా. అంటే కరెక్ట్గా, అంటే మీరు బెట్టింగ్ యాప్ అంటే మీరు ఒక రోజు పెట్టరు, ఓ 10 రోజులు ఆడతారు, 10 రోజుల్లో ఒక 10 లక్షలు పెడతారు కదా, లాస్ట్కి రియలైజ్ అయ్యి అప్పుడు మీరు 1930 ఫోన్ చేస్తారు. ఆ 1930 ఫోన్ చేయగానే నేను వన్ ఆఫ్ ది కల్ప్రిట్, నాలంటే 10 మందికి డబ్బులు పంచుతారు మీరు. ఓకే. సో ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయిన వాళ్ళలో మీరు చూసిన రియల్ టైమ్ కేసెస్ అంటే ఏం చెప్తారు? నో, నాట్ పాసిబిలిటీ అండి. 10% కూడా న్యాయం జరగదు. నాట్ 10%. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1930 కాల్ చేసిన వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుందండి. లెట్ us assume 1000 పీపుల్ ఆర్ కమింగ్. ఈ 1000లో నాకు తెలిసి 50 కూడా FIR అవ్వవు. ఓకే. 50 కూడా 50లో ఇంకా యూ డిసైడ్. ఓకే. ఫర్ పోలీస్ ఆల్సో ద ప్రాబ్లమ్ ఈజ్ ఐడెంటిటీ పట్టుకోవడం కష్టం. పోలీస్ వాళ్ళు 193 సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏమంటుందంటే, నేను ఈసారికి డబ్బులు, ఆ సారికి డబ్బులు, ఆ సారికి డబ్బులు ఇచ్చాను అనుకోండి, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ కూడా బ్లాక్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు బాగానే ఉండే, ఇప్పుడు సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ వాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు. నేను ఏదో పని చెప్పి అంతం చేయించుకున్నాను, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ది క్రైమ్. ఇఫ్ అనిల్ రాచమల్లా ఈజ్ పార్ట్ ఆఫ్ ది, గో అరెస్ట్ హిమ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్, వై ఆర్ యూ పుట్టింగ్ మీ అని చెప్పి మిగతా వాళ్ళంతా కూడా సుప్రీంకోర్టులో, హైకోర్టులో వాళ్ళు పిలిచేస్తున్నారు అందరూ కూడా. మీకు అర్థమైంది కదా మేడం? సో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గేమ్, దే ఆర్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ యూ హ్యావ్ టు, అంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుంది, ఇప్పుడు దొంగ అంటే సరిపోదు, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. సో దీన్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో అక్కడ స్టాప్ చేయొచ్చు అంటారు. సో మీరే చెప్పారు, ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వీ కాంట్ ఫైండ్ దెమ్. సో ఎక్కడ మనం వీ కెన్ స్టాప్? అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ యాక్టివిటీ అని చెప్పి చాలా ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పాజిటివ్ థింగ్స్ విచ్ ది గవర్నమెంట్ కెన్ టేక్ అన్ యాక్షన్. దేర్ షుడ్ బి యూనిఫైడ్ గేమింగ్ లా. వై గోవా షుడ్ హ్యావ్ అండ్ వై ఇండియా, హైదరాబాద్ షుడ్ నాట్ హ్యావ్. ఒకటే లా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ బ్లాక్. ఇప్పుడు క్యాసినో ఉందనుకోండి, గోవాలో ఆడతారు ఆన్లైన్లో, ఆ క్యాసినో యాప్ నాకు తెలంగాణలో పనిచేయకూడదు, బికాజ్ యాజ్ పర్ తెలంగాణ యాక్ట్. బట్ యూ కెనాట్ కంట్రోల్ బై స్టేట్. మీకు అర్థమవుతుంది కదా? అట్లా కాకుండా డీసెంట్రలైజ్ చేయకుండా సెంట్రలైజ్ చేసి యాక్ట్ని స్ట్రాంగ్గా చేస్తే కనుక దేర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ యూ కెన్ స్టిల్ సేవ్. అంటే ఇప్పుడు దీంట్లో కూడా లీగల్గా కూడా టర్మ్స్ ఆర్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు BNS 314 కావచ్చు, 316 కావచ్చు, 316(2) కావచ్చు, 318 కావచ్చు. ఐ కెన్ గో ఆన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ IT యాక్ట్ కూడా ఏ ప్రకారంగా చూసినా కూడా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉన్నది. దాంట్లో ఏముందండి, ఫస్ట్ టైం అఫెండర్కి 10,000, సెకండ్ టైం అఫెండర్కి 20,000 ఎంత ఉంది. వాట్ ఈస్ దట్? మీ లాస్ 100,000 millions and 2,000 millions. సో యాక్ట్ అనేది సరిగా లేదు. అండ్ టాప్ లెవెల్గా దేర్ హ్యాస్ టు బి అ క్లియర్ డెఫినేషన్. వాట్ ఈస్ గేమ్ ఆఫ్ స్కిల్, వాట్ ఈస్ గేమ్ ఆఫ్ ఛాన్స్, వాట్ ఈస్ ఫాంటసీ గేమ్స్ అని దాని క్లారిటీ ఇచ్చి వాట్ కెన్ బి డన్, వాట్ కెనాట్ బి డన్ అని
ఓకే. సో, బ్యాన్ చేసే బదులు యూ హావ్ టు హావ్ అన్ అవేర్‌నెస్ ఫర్ దిస్ అంటారు. బ్యాన్ కూడా చేయాలి, అవేర్‌నెస్ కూడా చేయాలి. అంటే ఓకే. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ క్లారిటీగా ఉండాలి. నేషనల్ లెవెల్ ఒకటే గైడ్‌లైన్స్ అవును. ఉండాలి. హ్మ్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే గేమ్ ఆఫ్ స్కిల్ అంటే. ఓకే. ఇప్పుడు ప్రో కబడ్డీ పెట్టారు. ప్రో కబడ్డీలో కూడా మనకి యాప్స్ వచ్చినాయి, బెట్టింగ్ అవును. యాప్స్ వచ్చినాయి. అవును. ఐపీఎల్‌లో కూడా బెట్టింగ్ యాప్స్ ఎట్లొస్తాయి? నేషనల్ ఛానల్స్ ఎట్లొస్తాయి? యాహ్! సో, దేర్ హాస్ టు బి సమ్ క్లారిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఓకే. ద లార్జర్ పర్స్పెక్టివ్ ఉంది. అంటే ఇది బయటపడింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాము. ఓకే. దేర్ ఈస్ ఆ! ఎ లార్జర్ పర్స్పెక్టివ్ ఇలా అంటారు. జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ అండి పాపం. వీళ్ళంతా కూడా అంటే ఓకే. వాట్ సజ్జనార్ గారు సార్ హస్ డన్ గ్రేట్ థింగ్ ఈస్ హి హస్ టైడ్ ద బెల్ట్ టు ది క్యాట్. ఈ పిల్లికి ఓకే. గంట కట్టిండు. అట్‌లీస్ట్ కనీసం వీళ్ళు మోసము, ఇది మోసం అని జనాలకు తెలియపరిచేలాగా ఓకే. చాలా క్విక్‌గా, యాహ్! యాహ్! చాలా ఫాస్ట్‌గా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా చేయలేనటువంటి ఆ హ్మ్. వ్యాప్తిని, ఆ మూవ్‌మెంట్‌ని తీసుకురాగలిగాడు. ప్రాబబ్లీ వి ఆర్ సిట్టింగ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. యాహ్! యాహ్! హ్మ్. సో, దట్స్ కాల్డ్ పబ్లిక్ షేమింగ్. యాహ్! మనం ఎలాగో అరెస్ట్ చేయలేం. పబ్లిక్‌గా షేమ్ చేసినా వాడు ఆపుతాడు కదా! ఇప్పుడు అవును. ఇంతవరకు ఎవడి మీద ఒక కేసు కూడా పట్టల. ఎవడి మీద ఒక శిక్ష కూడా పడల. ఎవడు కూడా సెల్‌లో లేడు. కటకటాల బ్యాక్‌లో ఎవరు కూడా లేరు. బట్ దిస్ పబ్లిక్ షేమింగ్ హాడ్ ఎ గ్రేట్ యాహ్! ఎఫెక్ట్. పబ్లిక్ షేమింగ్. హాస్ మేడ్ ఎ గ్రేట్ ఎఫెక్ట్, ఇంపాక్ట్ అనిపిస్తుంది. సో, ఇందాక మనం ఫ్యాంటసీ గేమ్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! అసలు ఈ ఫ్యాంటసీ గేమ్స్‌లో ఏ గేమ్స్ ఒస్తాయి సార్? అంటే ఫ్యాంటసీ గేమ్స్ అంటే డెఫినిషన్ ఇస్ సేమ్. అంటే ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ ఈస్ దేర్. అంటే ఓకే. గవాస్కర్ గాని, లేకపోతే విరాట్ కోహ్లీ గాని ఎట్లా ఆడతాడు, హ్మ్. క్రికెట్ కోల్కతాలో ఆడితే ఎట్లా అవుతది, హైదరాబాద్ హ్మ్. పిచ్‌లో ఎట్లా, అంటే కొంచెం పిచ్ గురించి నాలెడ్జ్, ప్లేయర్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఓకే. వాడు సుప్రీం కోర్ట్‌లోకెళ్ళి అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండాలి కాబట్టి హ్మ్. ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు, ఇది గేమ్ ఆఫ్ స్కిల్, మీరు అలౌ చేయాలని చెప్పి అలౌ చేశారనమాట. ఓకే. సో, అదే డ్రీమ్ 11 కావచ్చు, లేకపోతే ఎంపీఎల్ కావచ్చు, తర్వాత M11 సర్కిల్ కావచ్చు, ఇవన్నీ హ్మ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అఫీషియల్ గా అనమాట. ఇల్లీగల్‌గా ఇందాక మనం అనుకున్నట్టు సర్రగేటెడ్ వీడియోస్ ఎట్లా సరగేట్ గేమ్స్ గేమ్స్ అదే అంటారు అవన్నీ కూడా. యాడ్స్. బెట్‌వే కావచ్చు, పరీమ్యాచ్ కావచ్చు, ఓకే. తర్వాత ఎన్‌బెట్ కావచ్చు. ఇట్లా మీరు ఓకే. టాప్‌బుకీస్.com అని కొడితే ఒక 500 ఉంటాయి. ఒకటి కూడా ఓకే. 500 ఉంటాయి. హ్మ్. సో, దీస్ ఆర్ ఆల్ దేర్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మీరు పాన్ పరాగ్ లాంటిది ఒకటి చూపించి ఒరిజినల్‌గా హ్మ్. పాన్ మసాలా చూపించి ఇట్లా కొట్టడం లాంటివి. ఓకే. లోగోస్ వెరీ సిమిలర్‌గా ఉంటాయి. సిమిలర్‌గా అంటే అరే దే విల్ నో ఇట్ ఈస్ ద సేమ్ ఆపరేటర్ ఓన్లీ. హ్మ్. హ్మ్. ద హ్మ్. సేమ్ ఆపరేటర్ ఓన్లీ. దే విల్ నో ఇట్ అండ్ దే విల్ గో. ఓకే. సో, ఇందాక మనం విక్టిమ్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! మీకు తెలిసిన రియల్ టైమ్ కేసెస్ ఏమన్నా ఉంటే చెప్తారా? అంటే మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ ఎట్లా వస్తాయంటే అండి, వాడు నేను గేమ్ ఆడానని చెప్పడం. వాడు ఏం అవును. చెప్తాడంటే నా అకౌంట్ హోల్డ్ అయిపోయిందని చెప్తాడనమాట. హ్మ్. ఓకే. ఎందుకంటే ఇక్కడ 1930 సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందంటే, హ్మ్. విక్టిమ్ విక్టిమ్ కంప్లెయింట్ చేయంగానే ఎవరైతే కల్ప్రిట్ ఉంటాడో వాడి అకౌంట్ హోల్డ్‌తో పాటు వాడి కింద ముగ్గురు, నలుగురు అకౌంట్ హోల్డ్ అయిపోద్దనమాట. ఓకే. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే, హ్మ్. వెనెవర్ యూ ఆర్ సపోజ్డ్ టు పే మనీ రైట్, ఎవ్రీ టైమ్ యూ ఆర్ నాట్ పేయింగ్ ద సేమ్ పర్సన్. ఓహ్! ఓకే. ఆ! ఆ! హ్మ్. ఇక్కడ అందరూ విష వలయంలో చిక్కుకోవడానికి కారణం అంటే ఎవ్రీ టైమ్ యూ ఆర్ నాట్ పేయింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. హ్మ్. యూ టాప్ అప్ ది వాలెట్ బట్ యూ డోంట్ నో వేర్ ద వాలెట్ ఈస్ గోయింగ్. ద వాలెట్ ఏం చేస్తది, వేరే ప్లేయర్ కూడా డబ్బులు వెళ్తాయి మీ తరపు నుంచి. ఓకే. అర్థమైంది కదా! సో, అవును. యూ ఆర్ లైక్ ఇన్ ద మెస్. So ఓకే. you literally don't know where your money is going. You are putting it in the wallet, but the wallet money is going to some other, already another player who is ఓకే. actually winning it. హ్మ్. The మనీని, ఇక్కడున్న మనీనే వాళ్ళు సర్క్యులేట్ చేస్తారనమాట. సో, నాకిప్పుడు ఒక హ్మ్. గేమ్ ఆడాను. ఐ లాస్ట్ మనీ. నాకు హ్మ్. తెలిసి నేను డబ్బులు పోగొట్టుకున్నాను. హ్మ్. మళ్ళీ నేను ఎందుకు ఆడాలని అనిపిస్తూ ఉంటది. అంటే అంటే ఎక్కడ పోతే జన్ ఉంగరం ఎక్కడ పోతే అక్కడే వెతుక్కోవాలి. ఇక్కడే పోయింది. నాకు ఆల్రెడీ 1000 వచ్చింది ఇక్కడ అనే ఉద్దేశ్యం ఓకే. కూడా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే కమిట్ సూసైడ్స్ ఈస్ నాట్ బికాస్ దే లాస్ట్ మనీ. ఓకే. ఒకటి ఫస్ట్ వాళ్ళకి రిపీటెడ్ ఫోన్ కాల్స్ వస్తాయి రైట్. పోలీసుల దగ్గర నుంచి, మీరు ఇట్లా హ్మ్. వచ్చిందని. రెండోది ఏంటంటే వీడి ఓన్ బ్యాంక్ అకౌంట్ కూడా లాక్ అయిపోతుంది అనమాట. వాడి శాలరీ అకౌంట్ కానీ, హ్మ్. ఈఎంఐ ఎందుకంటే వీడు ఇంకొకరికి అవును. డబ్బులు పంపిస్తాడు కాబట్టి అవును. ఇక్కడ వాడు ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేస్తాడు, హ్మ్. వీడు డబ్బులు ఇచ్చిన వాడు. సో దిస్ ఫెలో ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద ప్లేయర్ హూ విక్టిమ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఫ్రాడ్స్టర్ ఫ్రాడ్స్టర్. బికాస్ ఈస్ పేయింగ్ మనీ టు సంబడి ఎల్స్. ఓకే. అర్థమైంది కదా మీకు? ఈ అర్థమైంది. మెస్లు ఇరుక్కుపోతారనమాట. ఇంకో గమ్మత్తైన విషయం చెప్తాను నేను. వన్ ఆఫ్ ది ఓకే. బెట్టింగ్ యాప్స్‌లో ఒక వ్యక్తికి వచ్చినటువంటిది. కష్టపడి పోరాడాడు. ఎర్లీ స్టేజెస్‌లోనే హ్మ్. 60,000 పోగొట్టుకున్నాడు. ఓకే. లక్కీగా ఇమ్మీడియేట్‌గా అర్థం చేసుకొని ఒక్క రోజులోనే చేసుకున్నాడు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పర్సన్. ఒక్క రోజులోనే చేసుకున్నాడు. మొత్తం అయిపోయింది. లక్కీగా 48,000 హోల్డ్‌లో పడింది. ఓకే. 48,000 రూపీస్ హోల్డ్‌లో పడింది. సో, ఇమ్మీడియేట్‌గా పోలీస్ వర్ ఆల్సో వెరీ గుడ్. ఫార్చునేట్‌లీ కొంతమందికి అదృష్టం. అవును. వితిన్ మ్యాటర్ ఆఫ్ 14-15 వర్కింగ్ డేస్‌లోనే కోర్ట్ ఆర్డర్ కూడా వచ్చింది. హ్మ్. కోర్ట్ ఆర్డర్ వచ్చింది. కోర్ట్ ఆర్డర్ బ్యాంక్ ఇచ్చాడు. బ్యాంక్ నుంచి డబ్బులు ఇతని దగ్గరికి వచ్చినాయి అనమాట. ఇతని దగ్గరికి డబ్బులు వచ్చిన తర్వాత హోల్డ్‌లో పడింది అనమాట. ఓహ్! ఎందుకు హోల్డ్‌లో పడింది? ఆ డబ్బులు వచ్చింది కూడా ఫ్రాడ్స్టర్ నుంచే కాబట్టి.
ఓకే. అర్థమైందా? ది అల్గోరిథం డస్ నాట్ అండర్‌స్టాండ్ దిస్ ఈస్ లెజిట్ మనీ ఈస్ బీన్ ట్రాన్స్‌ఫర్డ్ బికాస్ ఆఫ్ కోర్ట్ కేస్ అని ఇది. సో గ్యాప్ అవును. దట్స్ మీకు అర్థమవుతుంది కదండి. అర్థమైంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ అండర్‌స్టాండింగ్. లెజిటిమేట్‌గా వచ్చిన మనీని కూడా వాడికి హోల్డ్‌లో పడింది. సార్ నేను పోరాడి తెచ్చుకున్నాను సార్ నాకు తెలీదయ్యా అంటాడు వాడు. అర్థమైంది మీకు? లెజిటిమేట్‌గా పోరాడి కోర్ట్ ఆర్డర్ తెచ్చుకుని డబ్బులు తెచ్చుకున్న మనీ కూడా హోల్డ్‌లో పడిపోయింది. సో అబ్బాయి. లీగల్‌గా అనుకున్నా కూడా ఇట్స్ ఇల్లీగల్ మనీ కాబట్టి కోర్ట్ ఆ. కూడా ఏం చేయలేదు ఫైనల్‌గా. అంటే అన్ని చాలా విచిత్రమైన Yeah. కేసెస్. పీపుల్ ఒక ఆయన ఉన్నాడు 93 lakhs ఏదో లోన్ వచ్చింది ఆయనకి వాళ్ళ ఫాదర్కి సెటిల్మెంట్ కింద పునరావాసం కింద ఏదో వచ్చింది. 93 lakhs ఈ ప్లేడ్ ఎ గేమ్. ప్లేడ్ ఎ గేమ్ దట్ ఈస్ గేమ్ అనుకోండి. బట్ Okay. మోర్ లైక్ ఎ బెట్టింగ్. Oh. ఇంత పే చేస్తే నీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి, ఇంత పే చేస్తే ఇంత పాయింట్స్ వస్తాయి, ఇన్ని పాయింట్స్ కొనుక్కో అని విజయ్ కుమార్ గారే దాన్ని డీల్ చేసింది కేసు. ఇప్పుడు ఓకే. డిఎస్పీ గారు He got the money? డీసీపీ వెరీ ఛాన్సెస్. అంటే మనీ ఏమవుతుందంటే ఇమీడియట్గా దే షఫల్ ఇట్ ఆఫ్ టు డిఫరెంట్ అకౌంట్స్ అనమాట. ఓకే. Yeah. అందుకోసం సో మనం చూస్తూ ఉంటాం హౌస్ వైఫ్స్ కూడా మీకు జాబ్ కావాలా లేకపోతే దీంట్లో రిజిస్టర్ చేసుకోండి ఇంత అవును. మనీ పే చేయండి. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్రాడ్. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా సేమ్ ప్రాసెస్. Same process. It's a- ఫుల్ టు ఫుల్ అదర్స్ తీసుకెళ్ళడం, వాళ్ళు కూర్చోబెడతాం. క్రిప్టో కరెన్సీలో డబ్బులు, సోషల్ మీడియా లైక్ చేసే డబ్బులు ఏంటంటే వీడియో చూసినందుకు లైక్ చేసిన డబ్బులు. అవును. కామన్ సెన్స్ కూడా ఉండదు. అండ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ క్రిప్టో కరెన్సీలో డబ్బులని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని. ఇన్వెస్ట్మెంట్లో వీడు స్టాక్ బ్రోకర్గా అవును. పరిచయం చేసుకుంటాడు, యాప్ ఇస్తాడు, లెజిటిమేట్గా ఉంటాయి. లెజిటిమేట్ ట్రేడింగ్ చేస్తాడు వాడు. తర్వాత అన్ని ఫేక్ ట్రేడింగ్ చేసి డబ్బులు కొట్టేస్తారు అనమాట. అంటే వీళ్ళు ఈ ట్రేడింగ్ యాప్స్లో కూడా వీళ్ళు క్లాసెస్ వింటారు కదా. అండ్ దోస్ పీపుల్ స్పీక్ అంటే ఈ ట్రేడింగ్ యాప్స్ పాల్గొనే వాళ్ళంతా ఆల్రెడీ ట్రేడింగ్ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళే దాంట్లో దిగుతారు. వాళ్ళనే మోసం చేస్తారంటే ఇమాజిన్ హౌ క్లెవర్ ది సొసైటీ. అంటే ఈ సోషల్ మీడియా అయితే ఎలా పెరుగుతుందో ఈవెన్ ఫ్రాడ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ కూడా అంత క్రియేటివ్ గా పెరుగుతుందని చెప్పాలి. సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అంటారు ఇవంతా. సో ఇప్పుడు లోన్ యాప్స్ అని కూడా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా. అవును. సో అదేంటి, వాట్ ఈస్ దట్? సేమ్ థింగ్ అండి. లోన్ యాప్స్ అంటే క్విక్ గా ఇన్స్టెంట్ గా 5 నిమిషాల్లో లోన్ వస్తుంది. ఆ లోన్ డబ్బులు మీరు ఇవ్వలేదు అనుకోండి, వాడు డిఫమేషన్ స్టార్ట్ చేస్తాడు, డెరోగేటరీగా మాట్లాడతాడు. మీ ఫోన్లో వెన్ యూఆర్ టేకింగ్ ద ఫోన్, మనం లోన్ ఇచ్చినప్పుడు 100 కాగితాలు మీరు సంతకం పెట్టినట్టు ఆ లోన్ తీసుకున్నప్పుడు 100 టిక్లు కొడతాం. సో హీల్ టేక్ కంట్రోల్ ఆఫ్ అవర్ కంప్లీట్ ఫోన్ నెంబర్, డీటెయిల్స్ యాక్సెస్, డెరోగేటరీ ఫొటోస్ పెట్టడం, అమ్మాయికి అబ్బాయికి న్యూడ్గా ఉన్నట్టు పెట్టడం, సిస్టర్ది ఫోటో మార్చి నేను కంప్లీట్ చేస్తాను అంటాం. తర్వాత వీడు బాగాలేడు, వీడు చాలా మోసగాడు, మీ ఆఫీస్లో ఎట్లా పనిచేస్తున్నాడు అని పెట్టడం. ఆ ఫోన్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి పంపిస్తుంటాడు అనమాట వాడు. సో ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద సూసైడ్స్ హావ్ బికమ్ బికాజ్ అనేబుల్ టు బేర్ ది హ్యూమిలియేషన్ అండ్ డెఫమేషన్, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరిగింది. దేర్ అక్కడ ఇష్యూ ఏంటంటే ఇట్ లెజిట్, ఎవ్రీథింగ్ ఇస్ లెజిట్. మనీ పోవటం రావటం, ట్రూ అకౌంట్స్కి పోయిన ట్రూ అకౌంట్స్కి వచ్చింది. అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే 5 days లోపల డబ్బులు ఇచ్చేయాలి. అటు సరిపోజ్ 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, వాడు 800 ఇస్తాడు, మిగతాది 8 రోజుల రూపాయలు ఇవ్వాలి. మీరు ఒక 10 రోజులు ఇవ్వకపోతే ఎవ్రీ 100 రూపీస్ ఇట్లా తెలియదు ఏముంది సార్. ఇటు శతకోటి దర్శలకు అనంత కోటి ఉపాయాలు. దే విల్ హ్యావ్ ప్లాన్స్ టు అక్యుములేట్ అండ్ దే you pay 4,000 and what happens is you take 5,000 rupees an app and through the app for the loan you're not able to pay. We harassment భరించలేడు, వీటి పక్క నుంచి ఇంకోటి మాట్లాడతాడు నేను ఇంకో లోన్ ఇప్పిస్తానని. ఈ 5,000 అలా అక్యుములేట్ 8,000-9,000 అవుతుంది కదా. వీడేం చేస్తాడు, నేను ఇంకో లోన్ ఇప్పిస్తా అంటాడు. 9,000 ఒక దగ్గర ఇప్పియాడు, 3-4 దగ్గర కనిపించి ఒక 3-4 యాప్స్ నుంచి లోన్ ఇప్పిస్తాడు అనమాట. సో క్యుములేటివ్ అర్థమైందండి. ఈ యాప్ ఇది తీయటానికి ఇది, ఆ 3 తీయటానికి మళ్ళీ ఇంకో 5, ఆ 5 తీయటం ఇంకో 10, వీడు చక్రబంధంలో ఇరుక్కుంటాడు అనమాట, చక్రవడ్డీ లాగా. విల్ కంటిన్యూ. ఓకే. సో నేను చూసింది ఏంటంటే ఒక రీసెంట్గా ఇప్పుడు ఒక యాప్ ఉంది, లైక్ మనం జాబ్స్, లైక్ ఐ టేక్ ద నేమ్ Naukri.com అని. సో దాంట్లో కొంతమంది ఏంటంటే రిజిస్టర్ అయితే, సో ఇఫ్ యూ పే 1,000 రూపీస్ యూ విల్ సీ లైక్ పెయిడ్ ప్రొఫైల్స్ చూడొచ్చు అని చెప్పి పెడతారు. సో మనం ఏంటి Naukri.com అంటే ఇది ఇట్స్ కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి మనం పే చేస్తాం. పే చేసిన తర్వాత దే ఆస్క్ ఫర్ ఓటీపీ. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఓటీపీ చెప్పేస్తారు. చెప్పినప్పుడు సో బ్యాంక్ మన అకౌంట్ లో ఏముందో మనీ మొత్తం విత్డ్రా. సో హౌ అదెట్లా ట్రాన్సాక్షన్ ఓటీపీ అడుగుతుంటాడు. ఇంకోటి ఏం చేస్తారంటే వీళ్ళు కమ్యూనికేషన్ చేసేటప్పుడు దే ఆస్క్ యూ టు ఇన్స్టాల్ సమ్ అప్లికేషన్. అవునవును. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాడు, మిర్రర్ చేసుకుంటాడు, మీతో మాట్లాడుతుంటాడు, మీకు వచ్చే ఓటీపీ వాడికన్నా ముందు మీకన్నా ముందు వాడికే తెలుస్తుంది. If you are sharing OTP means obviously there is something that you are losing. Okay. So deliberate and this is not a great thing. It's not a crime. A social engineering crime antar, cyber crime kaadu. Very people emotions, trust factor, greed factor, emotion factor, panic factor, fear factor. 3 years IT రిటర్న్స్ మీకు పంపించి మీకు పాన్ నెంబర్ పంపించాను అనుకోండి, ఆధార్ కార్డు, మీరు ఏమనుకుంటారు వీడు నిజంగానే IAS ఆఫీసర్ IPS ఆఫీసర్ ఎందుకు వాడు కావాల్సింది, ఇట్లా యూ కమ్యూనికేట్ అనమాట. అట్లా
సో బిఫోర్ వి ఎండ్ దిస్ సెషన్, ఈ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళకి కానీ, విక్టిమ్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ మీరేం చెప్తారు? డోంట్ ట్రస్ట్ ఫర్ క్విక్ మనీ అండి. నెవర్ ట్రస్ట్ ఫర్ క్విక్ మనీ. దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ సీ ఆన్ సోషల్ మీడియా ఈజ్ నాట్ కరెక్ట్. సో యూ హ్యావ్ టు ఫ్యాక్ట్ చెక్. ఓకే. అంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. అది రియల్‌గా ఉందా? అబద్ధంగా ఉందా? కరెక్టా కాదా? ఎవ్రీథింగ్ దట్ యూ సీ ఇన్ సోషల్ మీడియా ఈజ్ నాట్ ట్రూ. And all personalities that you see having, and unfortunately are measured by likes and comments. So everything that is spoken is not correct. కొంచెం అంత ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. క్విక్ మనీకి మనం ఆశపడకుండా ఉండాలి. అండ్ నెవర్ షేర్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ పాసిబుల్. సో ఓటీపీస్ కానీ అట్లా షేర్ చేయకుండా, మనీ ఇన్వెస్ట్ చేయకుండా, ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఇన్వెస్ట్, గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ టైమ్ సెబీలోకి వెళ్ళాలి. సార్ దాన్ని ఏమంటారు, స్టాక్లోకి వెళ్ళి మనం డిమాట్ నెంబర్ తీసుకొని అక్కడనే మనం పోయి ఇన్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఇట్లా షార్ట్ కట్స్ చూడకండి. అండ్ డోంట్ బిలీవ్ ఇన్ whatever is spoken on social media, whatever you see on social media, or whatever for that matter on the internet. ఓకే. Some kind of fact checking is required. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.